ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఈ క్వశ్చన్ని అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే క్యార్కి వేర్ డిఫరెన్స్ ఏంటి. సో ఈ వీడియోలో ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో వెల్కమ్ టు SQL 0 to Hero డే 10. సో నేను ఈ టేబుల్లో 2 కాలమ్స్ ఇచ్చుకున్నా. నేమ్ అనేది ఇచ్చుకున్నా, సబ్జెక్ట్ ఇచ్చుకున్నా. నేమ్ అనేది క్యార్కి అసైన్ చేసుకున్నా, క్యార్ అనే డేటా టైప్కి. సబ్జెక్ట్ ఏమో వేర్ క్యార్కి అసైన్ చేసుకున్నా. సో ఇక్కడ యాక్చువల్ డేటా టైప్ ఏంటంటే క్యార్ బ్రాకెట్స్లో ఎన్, వేర్ క్యార్ బ్రాకెట్స్లో ఎన్. సో ఈ ఎన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవాలి. క్యార్ 7 ఇది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఇందులో నేమ్ రాసేటప్పుడు 7 లెటర్స్ కన్నా ఎక్కువ రాయలేవు. సపోజ్ నేను నేమ్ భానుతేజ అని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. భానుతేజ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే 7 కన్నా ఎక్కువ కదా. సో భానుతేజని నేను ఇన్సర్ట్ చేయలేను. మ్యాక్సిమం 7 యూజ్ చేయాలన్నమాట. సపోజ్ భాను BHANU 1 2 3 4 5. సో ఈ బాన్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు క్యార్ 7. సో నేను తేజ అని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. తేజ. సో తేజలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. సో 4 ఫిల్ అయితే మనకి ఇంకా ఎన్ని స్పేసెస్ మిగులుతాయి? ఇంకా 3 స్పేసెస్ మిగులుతాయి. అంటే 3 స్పేసెస్ వేస్ట్ అయినట్టు అన్నమాట. సో ఇదేంటంటే ఫిక్స్డ్ లెంత్. అంటే నువ్వు 7 అయితే పక్కా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకపోతే ఆ స్పేస్ ఇక వేస్ట్ అన్నమాట. కానీ వేర్ క్యార్లో అలా కాదు. వేర్ క్యార్లో కూడా సేమ్ క్యార్ల కన్నా ఎలా అంటే 50 లెటర్స్ కన్నా నువ్వు ఎక్కువ ఇన్సర్ట్ చేయలేవు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, నువ్వు భాను అని ఇన్సర్ట్ చేసావు అనుకో, 1 2 3 4 5 అంటే ఇంకెన్ని మిగిలినాయి? 45 మిగిలినాయి. 45 వేస్ట్ కావు. దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు 50 ఇచ్చుకున్నావు. ఆ 50లో నువ్వు ఎంత వాడుకోవాలంటే అంత వాడుకో, మిగతాది ఏం వేస్ట్ కాదు. సో అది క్యార్కి వేర్ క్యార్కి డిఫరెన్స్.